జాంబవదంగద హనుమదాదులు ప్రశ్రవణగిరి చేరుకొనినారు. రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో సూచితి సీతనని శుభవార్త తెలిపే చూడామణిని శ్రీరామునకిడి అంజలి ఘటించి చెంతన నిలచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెలిపినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెలిపె తన లంకాయానము. శతయోజనముల వారిధి దాటి లంకాపురమున సీతనుగాంచితి. రాలు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా. అసురుల గూల్చితి లంక దహించితి, రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. నిరతము నిన్నే తలచుచున్నది, క్షణమొక యుగముగా గడుపుచున్నది. 2 నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది. రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమె లంకకు గొనివత్తునని. రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. అందరూ కలసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని సీతారామ పట్టాభిషేకము కనుల పండువుగా జరిగి తీరునని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నన్ను దీవించగా పదముల వ్రాలినే పయనమైతిని. పదములు రాకనే మరలి వచ్చితిని. ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని
భుజముల నిడుకొని కొని రాకుందున అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీతక్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండినా నేటి తోడమా రఘుకులమంతా అంతరించి యుండెడిది కదా. మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలపించగా సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత. ఆ